ఇప్పటి వరకు కాలర్ ఎగరేసిన మీ ఆయన సైలెంట్ అయిపోయాడు. తెలియట్లా ఇక మా క్రాంతి గెలుపు తథ్యమని. శూలం గుర్తుకే మన ఓటు, శూలం గుర్తుకే మన ఓటు, కార్పొరేటర్ క్రాంతికే జిందాబాద్, క్రాంతికే జిందాబాద్. క్రాంతి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఏం మాట్లాడతావరా? హెడ్ ఓడిపోతున్నాడని అర్థమైపోయింది కదా. ఓడిపోయానని ఊరు వదిలి వెళ్ళిపోయే కండిషన్ని విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేయడానికేమో. అసలు విత్డ్రా చేసుకోవడానికి కండిషన్ పెట్టింది వాడే కదా. ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవడాలు ఉండవు. నేనేం నా ఓటమిని అంగీకరించట్లేదు. నా కండిషన్ని విత్డ్రా చేసుకుంటాను అనట్లేదు. ఒక నిమిషం మాట్లాడితే తర్వాత ఎవరి ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది. నీతో ఏదో మాట్లాడతానంటున్నాడు కదమ్మా, వెళ్ళు వెళ్ళు. దా. ఏంటో చెప్పు. మీ తాతకి మొత్తం మంది ఇచ్చి ఎలక్షన్ నుంచి తప్పిద్దాం అనుకున్నాను. మధ్యలో నువ్వెంటర్ అయ్యావు. అయితే ఎలక్షన్లో గెలుస్తానన్న నమ్మకం నీకుందన్నమాట. నువ్వు ఓడిపోతావన్నది ఎంత నిజమో నేను గెలుస్తానన్నది కూడా అంత నిజం బాబ్జీ. ఎలక్షన్స్లో గెలిచినా నువ్వు లైఫ్లో ఓడిపోయిందనివే కదా. చిన్నప్పుడు విడిపోయిన మీ అక్కని ఇంతవరకు కనిపెట్టలేకపోయావు కదా. మా అక్క మీ అక్క ఎవరో మా హస్బెండ్కి తెలుసు. నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకుంటే మీ అక్కెవరో నేను నీకు చెప్తాను. నీకు కార్పొరేటర్ పదవి కావాలా, మీ అక్క కావాలా? అక్క అక్క అని ఎంతకాలం నుంచో ఇంత పరితపించిపోయావు కదా. మీ అక్క గురించి మా బావ చెప్తాడు, మరి ఆలోచించుకో. బాబ్జీ చెప్పు బాబ్జీ, మా అక్క ఎవరు, హ్మ్? ఎక్కడుందో చెప్పు. చెప్తా. అలా నేను చెప్పాలి అంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి నామినేషన్ని వెనక్కి తీసుకోవాలి. మీ అక్కెవరో తెలిసింది నా ఒక్కడికే. ఒకవేళ నేను ఈ ఎలక్షన్లో ఓడిపోయాననుకో, కండిషన్ ప్రకారం నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నేను ఊరు వదిలి వెళ్ళిపోతే తర్వాత నీకు అడ్రస్ దొరకదు. మీ అక్క ఎవరనేది నీకు జీవితంలో తెలీదు. నువ్వు చెప్తున్నది నిజమని నాకు నమ్మకమేంటి? హ్మ్. మాటలతో కాదు, సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. నామినేషన్ విత్డ్రా చేసుకో. ఏంట్రా, నా మనవరాలు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలా? ఏంటమ్మా బెదిరిస్తున్నాడు వీడు? తాతగారు, నా చిన్నప్పుడే మా అక్క నాకు దూరమైపోయిందండి. తన కోసం నేను ఎంతకాలంగానూ వెతుకుతున్నాను. తనెవరో బాబ్జీకి తెలుసంట తాతగారు. నేను పోటీ నుంచి తప్పుకుంటే మా అక్క ఎవరో చెప్తాను అంటున్నాడు తాతగారు. అది కదమ్మా, మీ అక్క నేను బతుకుతుంది మా అక్కని ఎప్పటికైనా కలుస్తాను అన్న ఆశతోనే తాతగారు. అమ్మా, వాడి మాటలు నమ్మద్దమ్మా. నిన్ను ఎలక్షన్ నుంచి తప్పించడం కోసమే వాడి అబద్ధం చెప్తున్నాడు. లేదు, నేను నిజమే చెప్తున్నా. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? రేపు దారిని పోయి దానం తీసుకొచ్చి మీ అక్క అని చెప్తాడమ్మా. మనం ఎలా నమ్ముతాం? మా హస్బెండ్ సాక్ష్యాలతో సహా వాళ్ళ అక్కెవరో రుజువు చేస్తాడు. నీ అరుపులకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. ఏంటి తాతయ్య, ఏమైంది? ఏంటి గొడవ పడుతున్నారు?
ఏం లేదులే మనోడా. అమ్మా వాడి మాటలకే నువ్వు పద. అది కాదు తాతగారు. అది కాదు ఇది కాదు, ఇది కథ కాదు. పద పద పద. ఇదిగో ఛ! బాబ్జీ అంత గట్టిగా చెప్తున్నాడు అంటే మా అక్క గురించి ఎంతో కొంత నిజం తెలిసే ఉంటుంది. ఇప్పుడు తాతగారి మాట కాదనలేను, కానీ ఎలాగైనా వాడి దగ్గర నుంచి నిజం రాబడతాను. మా అక్కెవరు తెలుసుకుంటాను. పదరా. రే బామ్మర్ది, ఏంట్రా ఇలా అయిపోయింది? అవును బావా, ఈ మంచికి సరిపోద్దు అనుకున్నాను కానీ ఒక పెక్కే పూర్తయిపోయింది. బావా నేను మనకు జరిగిన డ్యామేజ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు మంచి గురించి మాట్లాడతావేంట్రా? ఇదిగోండి మంచింగ్. థ్యాంక్స్ సిస్టర్. ఆ ధనుంజయ్ గారిని పోటీ నుంచి తప్పిద్దామనుకుంటే మధ్యలో ఈ క్రాంతి ఎంటర్ అయిపోయిందేంట్రా? లలీ బ్యాచ్తో కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా బావా, ఐ థింక్ వాళ్ళ దగ్గర మనం పట్టుకున్నట్టుంది. ఆ ధనుంజయ్ ఉంటే జనానికి మాయ మాటలు చెప్పో మాయ చేసో ఏదో ఒకలాగా తప్పించేవాళ్ళం. కానీ ఆ క్రాంతి అంటే అందరికీ తన మీద నమ్మకం కదా. మనకి డిపాజిట్లు కూడా రావేమో హస్బెండు. కరెక్టే. ఆ క్రాంతిని కూడా అడ్డు తొలగించేస్తాను, చూస్తూ ఉండు. క్రాంతి ఏంటి మనకి ఫోన్ చేస్తుంది? వీడి ముందు మాట్లాడడం అవసరమా? బావా, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడేసి వస్తానే. నువ్వు కూర్చో సిస్టర్. హలో హలో, బయట నుంచి వినపడుతుంది ఏంటి? ఇక్కడ క్రాంతి. రా. ఏయ్, నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? నీకోసమే, నీకే మందు బాటిల్ క్యాష్ కూడా ఇద్దామని. మందా? ఏ వద్దా? మందు బాటలు వద్దనేవాడు నా దృష్టిలో నికార్సైన తాగుబోతే కాదు. ఇటు. అవును, ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నావు? కొంచెం తాగు, చెప్తా. ఎంత బాగుందో. ఇప్పుడు చెప్పు. నేను తప్పుకుంటే నీ బావ మా అక్క ఎవరో చెప్తాను అన్నాడు కదా. ఎస్. అయితే మా అక్కెవరో మీ బావకి తెలిసినట్టే కదా. మా బావకే కాదు, నాకు కూడా తెలుసు. ఎవరు చెప్పవా? అమ్మా, ఒక ఫుల్ ఇచ్చేస్తే చెప్పేస్తారా నిజాలు? చీప్ లిక్కర్ తాగుతాను కానీ మనది చీప్ క్యారెక్టర్ కాదు. ఇదిగో, నీకు మందే కాదు, ఈ డబ్బులు కూడా నీకే. అయ్ బాబా, ఈ డబ్బులు నాకా? ఇంత డబ్బు ఎప్పుడు నువ్వు కళ్ళతో చూడలేదు కదా. అవును. ఈ డబ్బు తీసుకుని మా అక్కెవరు చెప్పవా? చెప్తాను, కానీ మొత్తం నాకేగా. మొత్తం నీకేరా. తీసుకో. ఇది కల కాదు కదా. లైవే, నిజం. ఒక్క నిమిషం. అబ్బో, ఇది లైవే. డబ్బులు అమ్మా. చెప్పు, మా అక్కెవరు? ఒక్క నిమిషం. చెప్పవా, మా అక్కెవరు? అంటే మీ అక్క, మా అక్క. మీ అక్క ఎవరంటే
అది బావా హే వాణ్ణిది కొట్టావు. కొట్టక చీకట్ల దొంగలా మా ఇంటికొచ్చి మా అన్నయ్యకి మందు బాటిల్ ఆశ చూపించి నిజాలు తెలుసుకుందామనుకున్నావా? చూడు, నువ్వు పోటీ నుంచి తప్పుకుంటే నీ అక్కెవరో చెప్తాను. తప్పుకో, నిజం తెలుసుకో. మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే నష్టపోయేది నువ్వే. అయినా నమ్మకం లేకుండా ఎంత దూరం ఎందుకు వస్తావు క్రాంతి? నువ్వు పోటీలోంచి తప్పుకుంటేనే నేను చెప్తా, లేదంటే లేదు. మా అక్కెవరో నీకు తెలుసని ఒప్పుకున్నావు కదరా. నీ నోటితోని మా అక్క ఎవరో చెప్పిస్తాను. ఆహా, ఛాన్సే లేదు. నా నోటితో నేను చెప్పడం అనేది జరగదు. చూస్తాను. ఆల్ ద బెస్ట్. ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళు. అక్కర్లేదు, అవి ఫేక్ నోట్స్. ఫేక్ నోట్సా? అబ్బా, నా తల మీద ఎవరు కొట్టారు? నేనేరా. ఎరా, ఆ క్రాంతి డబ్బాస్ చూపించి మందు బట్టలిస్తే నిజాలు చెప్పేస్తావురా? నీ అబ్బా. మందు మత్తులో చెప్పబోయాను బావా. నువ్వు కొట్టి మంచి పని చేసావు బావా. సర్లే పదా. ఏంటి ఇలా జరిగింది? నాన్న స్పృహ తప్పిపోతే బాబ్జీగాడికి పోటీ ఉండదు, వాడికి మనకి గొడవ ఉండదు అనుకుంటే మధ్యలో ఈ క్రాంతి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చింది. నువ్వే కదా వెయ్యమన్నావు. అవును కదా, అప్పుడు ఆ టెన్షన్లో వేయమనేశానే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడే ఆ క్రాంతి మన మాట వినట్లేదు. ఇప్పుడు కార్పొరేట్ కూడా అయ్యింది. ఇప్పటి వరకు మనం ఏం చేసినా మాటలతో చెప్పేది. ఇక మీదట తప్పు చేస్తే కేసులు పెట్టి లోపల వేయించి మనల్ని వాయించేస్తుంది. అసలు ఇదంతా ఆ బాబ్జీ వల్ల వచ్చింది. వాడు గనక మత్తు మందు అని ఆ దిక్కుమాలిన ప్లాన్ ఇవ్వకుండా ఉండుంటే నాన్న నామినేషన్ వేసుండేవారు. అప్పుడు ఇంత గొడవే వచ్చుండేది కాదు. అవును. హలో మేడం. ఏంటి మేడం గారు, పెత్తనాలు అయిపోయా? మీ క్లబ్ బ్యాచ్ని, మీ కార్యకర్తలందరినీ వాళ్ళ ఇళ్లలో జాగ్రత్తగా దించొచ్చారా? చిన్న పనుండి వెళ్ళొచ్చాను. ఆ, నీ పనులన్నీ బయటే. పో, పోయి నాకు పాలు తీసుకొనిరా. ఏంటండి పాలా? ఏయ్, నువ్వు సిగ్గుపడకు. నిన్ను పాలు తీసుకురమ్మంది రోజు నాకు పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి. పాల గ్లాస్తో నిన్ను శోభనం పెళ్లి కూతురులా రమ్మని కాదు. పో. వెళ్తాం. అంత కోపం ఎందుకు? ఏంటిది? వాసన చూస్తేనే తల తిరుగుతోంది. మీ తాతకి మత్తు మంది ఇచ్చి ఎలక్షన్ నుంచి తప్పిద్దాం అనుకున్నాను. మధ్యలో నువ్వెంటర్ అయ్యావు. ఏం లేదమ్మా,
కొంచెం తోలుతున్నట్టుగా ఉంది. షుగర్ తగ్గినట్టుగా ఉంది. అంటే బాబ్జీ గారు చెప్పినట్టు తాతగారికి మత్తుమంది ఇచ్చారా? అది ఈ ఇంట్లో. తాతగారు, తాతగారు! ఏయ్, పాలు తీసుకురమ్మంటే తాతగారిని ఎందుకు పిలుస్తావు? పాలు తాతగారు వచ్చి కాస్తారా? లేదండి, ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా, ఏమైంది? ఇది చూడండి. ఏంటిది? ఇదేంటి ఇలా ఉందేంటి? మత్తుమందు. మత్తుమందా? ఇదెక్కడిది? కిచెన్లోనే దొరికింది. మీరు నామినేషన్ ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోవటానికి కారణం ఇదే. ఆ? షుగర్ డౌన్ అయితే కాదు తాతగారు, మీకు మత్తుమంది ఇచ్చారు. దీనివల్లే మీకు కళ్ళు తిరిగాయి. దీన్ని నీళ్ళల్లోనూ కాఫీల్లోనూ కలిపి మీకు ఇచ్చుంటారు. అందుకే అలా జరిగింది. నాకు మత్తుమంది ఇచ్చారా? అంటే పదండి పదండి. ఆగండి ఆగండి, వెళ్తురుగాని నాన్న, ముందు కాఫీ తాగండి. అవతల నామినేషన్ టైం అవుతుంటే ఇప్పుడు కాఫీ తాగుతావు అంటావేంటమ్మా? వచ్చాక తాగుతానులే. అది కాదు నాన్న, అక్కడ ఎంతసేపు పడుతుందో ఏంటో. ఖాళీ కడుపుతో ఎంతసేపు అని ఉంటావు? తాగండి నాన్న, తీసుకోండి. సరే ఇవ్వండి. తాగండి. నామినేషన్ వేయడానికి నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కాఫీ ఇచ్చింది మీరే కదే? అంటే ఏంటి నాన్న, నీకు మత్తుమంది కల్పించింది నేననుకుంటున్నావా? నీకు మత్తుమంది ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? మేం కాఫీ మాత్రమే ఇచ్చాం నాన్న. అవును నాన్న. మరి ఈ బాటిల్ మన కిచెన్లోకి ఎలా వచ్చింది? అది నీకు తెలియాలే. అంటే నీకేం తెలీదు అంటావు? తెలీదు నాన్న, ఒట్టు. అయితే నాకిచ్చిన కాఫీలో ఎవరో మత్తుమంది కలపలేదని వీడి మీద ఒట్టే చెప్పవే. చెప్పు. నాన్న నాన్న, అది దుర్మార్గురాలా, నాకు మత్తుమందిస్తారే? నా బిడ్డలు అని నమ్మితే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అది కాదు నాన్న, నేను చెప్పేది విను. చెప్పింది విని విని విసిగిపోయాను. మిమ్మల్ని నమ్మి నమ్మి ప్రతిసారి ఇలానే మోసపోతున్నాను. నేను మీ కన్న తండ్రినైతే మీరు చేసిన పనికి బయటికి పొమ్మని గట్టిగా నిలదీసుండేవాణ్ణి. కానీ
నేను మీ సొంత తండ్రిని కాదు కదా. అయినా మీ నాన్న అయితే ఏం చేసేవాడో నేను కూడా అదే చేస్తున్నాను. వెళ్ళండి బయటికి. నాన్న నాన్న వద్దు నాన్న. గో. ఇంత సడన్ గా అమ్మ వాళ్ళని బయటికి పొమ్మంటే ఎలా తాతగారు? అంటే వాళ్ళు చేసింది తప్పే. రేయ్ పిచ్చి వేదవా, మీ అమ్మ వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసురా. వాళ్ళు తప్పులు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు.